హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టైలరింగ్స్ అండ్ ట్యుటోరియల్స్, అవర్ డిజైన్స్ యువర్ ఫ్యాషన్స్. ఈరోజు వచ్చేసి మనం ఈ శ్రావణ మాసం స్పెషల్ మనకు అందరూ ఇంట్లో వచ్చేసి కలశాలు పెడుతూ ఉంటారు కదా. ఆ కలశం డిజైన్లోనే ఒక చిన్న లాక్టాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూసేదానికి కొంచెం ప్యాచ్ వర్క్ లాగా కనిపిస్తుంది, బట్ ఒకసారి చూసేయండి ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది. దానికోసం ఫస్ట్ నేను వచ్చేసి ఇలా కలశం ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్లో ఇలా ఒక చిన్న డయాగ్రామ్ మాదిరిగా డ్రా చేసుకుని క్యాన్వాస్ పేపర్ని అయితే కటింగ్ చేసుకున్నాను. అలాగే ఇలా క్లాత్స్ అయితే తీసుకున్నాను. చూడండి, ఈ క్లాత్ యొక్క లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ లెంత్, 5 ఇంచెస్ విడ్త్ ఉండే విధంగా ఈ క్లాత్ని మనము కటింగ్ అయితే చేసుకోవాలి. ఓకే, 2 క్లాత్స్ని చూడండి, ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఉంటుంది కదా, ఇది ఇలా రిటర్న్ వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇలా రాంగ్ సైడ్స్ అనేవి బయటకు వచ్చే విధంగా ఇలా పెట్టుకోవాలి. మనం ముందుగా కటింగ్ చేసుకున్న ఈ క్యాన్వాస్ పేపర్ని కూడా దీని మీద పెట్టుకొని పిన్తో సెట్ చేసుకోవాలి. నేను పిన్తో సెట్ చేసుకున్నాను క్యాన్వాస్ పేపర్ అనేది కదలకుండా. ఇప్పుడు వచ్చేసి ఈ క్యాన్వాస్ పేపర్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసి ఇటు సైడ్కు ఎండ్ అయ్యే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. డిఫరెంట్ కలర్ థ్రెడ్తోనే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా డిఫరెంట్ కలర్ థ్రెడ్తో నేను స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ అయ్యే విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. క్లాత్ని చూడండి, ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ ఉంచుకొని ఓకేనా, ఈ పైన వచ్చేసి ఇలా క్రాస్గా కటింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా సేమ్ కొంచెం క్లాత్ ఉంచుకొని రిమైనింగ్ క్లాత్ని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్లో అక్కడక్కడ చిన్న మార్కింగ్స్ అయితే తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనకు ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ని మనం ఇలా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఇలా నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఒక చిన్న కటింగ్ తీసుకోవాలి. ఈ విధంగా కటింగ్స్ తీసుకున్న తర్వాత చూడండి, మనం తీసుకున్న ఈ నీడిల్ని రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా రిమూవ్ చేసుకొని ఇటు సైడ్ మనం ఓపెన్స్ పెట్టుకున్నాం కదా, ఈ ఓపెన్ నుంచి ఈ క్లాత్ని రిటర్న్ అనేది తీసుకోవాలి. చూడండి, మొత్తాన్ని ఇలా హ్యాండ్తో పైకి అనుకొని మొత్తం క్లాత్ని అంతా కూడా ఇలా లోపల నుంచి బయటికి తీసుకోవాలి. చూడండి, రిటర్న్ తీసుకుంటే మనకు ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి, పైన వచ్చేసి మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేయలేదు కదా, ఈ క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఈక్వల్గా పోయే విధంగా. అలాగే ఇటు సైడ్ నుంచి ఈ క్లాత్ని కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి.
ఈ విధంగా మీరు మీ బ్లౌజ్కి ఏ థ్రెడ్ని అయితే యూజ్ చేస్తారో ఆ థ్రెడ్ తీసుకొని ఇలా లాస్ట్లో ఒక చిన్న నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకొని చూడండి ఇలా మిడిల్లో పెట్టుకోవాలి. పట్టుకొని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడు ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకు పైన వచ్చేసి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. దీనిలో వచ్చేసి ఒక చిన్న స్టిచ్చింగ్ అనేది ఇలా అడ్డంగా చేసుకోవాలన్నమాట. చూడండి ఈ మిడిల్లో ఇలా ఈ థ్రెడ్కి అలాగే ఈ క్లాత్ మీద ఉండేటట్టు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ డిఫరెంట్ కలర్ థ్రెడ్తో చేసి చూపిస్తున్నాను ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. ఇలా ఫస్ట్ చిన్న రఫింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా రఫ్ చేసుకున్న తర్వాత చూడండి మనం కింద ఇక్కడ నాట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఈ థ్రెడ్ని అనేది కటింగ్ చేసుకోవాలి. చూడండి ఎందుకంటే ఫస్ట్ మనకు ఈ థ్రెడ్ అనేది జారిపోతుందనేసి ఇలా ఒక చిన్న నాట్ వేసుకున్నాను. ఇప్పుడు దాన్ని స్టిక్ చేసుకున్నాను నేను. దానికోసం ఇలా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా? అప్పుడు మనకు ఈ విధంగా వస్తుంది. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక నార్మల్ నీడిల్ తీసుకోవాలి. ఈ నీడిల్ తీసుకుని దీని కింది భాగంలో చూడండి ఇలా మనం స్కిప్పింగ్ ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా స్కిప్పింగ్ స్టిచ్ అనేది ఇక్కడ యూజ్ చేసి ఇలా నీడిల్ని కొంచెం పైకి కిందికి అంటూ చూడండి ఈ విధంగా నీడిల్ని ఒక సైడ్కు తీసుకోవాలి. చూడండి ఇలా నీడిల్ని మనం ఇక్కడ స్కిప్పింగ్ లైన్ మాదిరిగా ఇలా తీసుకొని దీన్ని చూడండి హ్యాండ్తో ఈ క్లాత్ మొత్తాన్ని ఇలా దగ్గరికి లాక్కోవాలి. చూడండి ఇలా దగ్గరికి లాక్కొని ఇటు సైడు చూడండి ఇలా చిన్న చిన్న కుచ్చులు వచ్చే విధంగా ఇక్కడ వచ్చేసి ఒక 2 చిన్న స్మాల్ ప్రిల్స్ వచ్చే విధంగా ఇలా థ్రెడ్ని లాక్కొని ఇటు సైడు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇది వచ్చేసి నార్మల్ నీడిల్తోనే చేసుకోవాలి మనము. చూడండి ఇలా ఓకేనా? ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఇక్కడ ఈ థ్రెడ్ అనేది కటింగ్ చేసుకోవాలి. మనకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి పైన మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకు కింద వచ్చేసి ఇక్కడ ఒక ఫ్లవర్ షేప్ మాదిరిగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి కొంచెం ఎయిర్ గ్యాప్ కనిపిస్తుంది. చూడండి ఇలా మీ దగ్గర బీడ్స్ అవైలబుల్గా ఉంటే కన్నా బీడ్స్ని వచ్చేసి ఇక్కడ మిడిల్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి అదేవిధంగా ఇంకొక లైన్ బీడ్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా ఉండే విధంగా ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా మనము కల్షం డిజైన్తో ఇలా సింపుల్ లాక్టాన్ని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చూడండి ఇది ఫ్రంట్ వ్యూ ఇలా ఉంది కదా, బ్యాక్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే మనకు కల్షం షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఓకేనా? ఫ్రంట్ వచ్చేసి ఇలా ఒక ఫ్లవర్ డిజైన్ లాగా కనిపిస్తుంది. ఇలా చాలా సింపుల్గా అండ్ ఈజీగా మనము ఈ లాక్టాన్స్ని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది.